India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను దర్శక మండలి నుంచి తొలగించాలని ఆయన్ని సినిమా ఇండస్ట్రీ మొత్తం బ్యాన్ చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శక మండలి కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బండారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఎందుకు సార్ రామ్ గోపాల్ వర్మని ఎందుకు తొలగించాలని కోరుతున్నారు? ఇప్పుడు సినిమా రంగానికి ఒక నైతిక విలువలు ఉన్నాయి, ఒక రకమైన సందేశకత్వం ఉంది. ఎన్నో సినిమాల్లో దేశంలో ఒక సందేశాత్మకం ఎన్టీ రామారావు నటించిన, లేదా నాగేశ్వర నటించిన, బాలయ్య బాబు నటించిన, చిరంజీవి గారు అయినా, లేదా పవన్ కళ్యాణ్ అయినా, ప్రతి సినిమాకి ప్రజలకు ఉపయోగపడే ఒక నీతివంతమైన సినిమాలు తీయడం ఆనవాయితీ. ప్రజలకు సందేశాత్మక సినిమాలు అంటాం మనం, పౌరాణికమైనా సరే. కానీ ఈ రామ్ గోపాల్ వర్మ ఒక త్రాగుబోతు పబ్లిక్గా టీవీల ముందు వచ్చి నాకు ఆడపిల్లలకి దాసోహం అని చెప్పి నీచంగా మాట్లాడే రామ్ గోపాల్ వర్మ, సొంత కూతురునే తెలియని రామ్ గోపాల్ వర్మ, పిల్లం గురించి ఆ భార్య గురించి అడిగితే కనీసం హిందూ సాంప్రదాయాలు తెలియనటువంటి రామ్ గోపాల్ వర్మ, తాగేసి రోడ్డు మీద పడిపోయి టీవీల్లో యూట్యూబ్లో పెట్టుకునే రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి తాగుబోతుని, ఇలాంటి తిరుగుబోతుని, ఇలాంటి పనికిమాల నా కొడుకుని, కుటుంబ సాంప్రదాయాలు తెలియనటువంటి, కుటుంబ నైతిక విలువలు ఎంతో హిందూయిజంలా కానీ, ఇటు క్రిస్టియన్స్లో కానీ, జస్టిస్లో కానీ అందరికీ కూడా, ముస్లిమ్స్ కూడా అన్ని కులాలు గౌరవించే కుటుంబాన్ని తెలియనటువంటి దిక్కుమాల నా కొడుకు సినిమాలు తీసి, ఎవరి మీద వ్యక్తిగతంగా సినిమాలు తీసి తద్వారా లబ్ధి పొందాలని, నిజంగా అయితే సినిమాలు తీయాలనుకుంటే మంచి సినిమాది. నువ్వు చాలామంది తీస్తారు, రోజు చూస్తున్నాం. ఎన్నో సినిమాలు మన ప్రపంచంలో సందేశాత్మక సినిమాలు వచ్చాయి, తీయు. అంతేగాని దిగజాడు దొంగ పాత్రలు పెట్టి వ్యక్తులను కించపరిచి ఆ సినిమా ఆడవని తెలుసు, ఆ సినిమా డబ్బులు రావని తెలుసు. జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతి పరుడు దగ్గర డబ్బులు దొబ్బి ఆ డబ్బులతో పబ్బం గడుపుకొని పైకి మెలగాలని చెప్పి వ్యూహం సినిమా తీస్తే, మరి వీళ్ళ కోర్టు కూడా ఇవాళ స్టే అడిగితే ఎవరిని పొమ్మన్నది. ఏదో వచ్చేసింది పెద్ద, ఏదంటారు దాన్ని, మన ఈ సినిమాలు తీసినట్టు ఏమంటారు కదా, ఏమంటుందండి, సెన్సార్ వచ్చేసింది చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు. ఏం సెన్సార్ అండి? ఎన్ని భూ సినిమాలు సెన్సార్ అనేది ఎప్పుడో అదే సెన్సార్ అయిపోయింది. ఈవేళ సెన్సార్ కాదు, ఈవేళ న్యాయస్థానంలో ఉంది, న్యాయమూర్తుల సమక్షంలో ఉంది. ఈవేళ అది స్టే అడిగితే ఏమైనా పొమ్మన్నారు. 28కి వాయిదా పడింది. మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. ఇలాంటి పనికిమాలిన నాకు సినిమాలు, ఇలాంటి బూతుల సినిమాలు, ఇలాంటి త్రాగుబోతు సినిమాలు, ఇలాంటి దిగజారిపోయినటువంటి వ్యవస్థలు నాశనం చేసినటువంటి ఈ ఎవడైతే ఉన్నాడో ఈ రామ్ గోపాల్ వర్మ, వీడికి షేర్ హోల్డర్ జగన్మోహన్ రెడ్డి సినిమా డెఫినెట్గా న్యాయస్థానాల ద్వారా ఆగుతాయని నమ్మకం, విశ్వాసం ఉంది. అంటే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా వెళ్ళి మేమంతా పూర్తిగా సహకరిస్తాం మీకు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు పొద్దున సినిమా రిలీజ్ సందర్భంలో కూడా వారి సహకారం ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మకు కూడా ఉంటుంది. డెఫినెట్గా రేపు చూడండి, ఒక్కొక్క ఎమ్మెల్యే సినిమాలతో డ్యూటీ వేస్తాడు, ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క సినిమాలతో డ్యూటీ వేస్తాడు. టికెట్ రమ్మనరా బాబు మీరు, అక్కడ ఉండండి రా. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి రేపు సినిమా హాల్ దగ్గర చూడండి, మొత్తం 151 మంది సినిమా థియేటర్, ఏదో ఒక థియేటర్ దగ్గర ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వ్యామారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా సినిమా కంటే ఒకళ్ళు కోర్టు న్యాయస్థానం అంగీకరిస్తే ఈరేటికి అమ్ముతారండి. ఎవరు చూస్తాడు సినిమా? పెట్టుబడి నిర్మాత జగన్మోహన్ రెడ్డి, పాపం సొమ్ము. అంచేత ఈ సినిమా ఆడదో, డబ్బులు రావని వాళ్ళకే తెలుసు. కాకపోతే టికెట్లు అమ్మేస్తారు వీళ్ళు, ఉద్యోగులు బెదిరించో, వాళ్ళు బెదిరించో తప్ప ఈ సినిమా ఏ ఒక్కడు ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ తెలుగు వాళ్ళు ఎవడో కూడా ఈ సినిమాని చూడరు, హర్షించరు, చెప్తూ కొడతారు. మీరు కూడా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇలాంటి సినిమాల ప్రభావం రాజకీయాలపై, ఓటర్లపై ఉంటుందా అంటే ఏమంటారు? ఉండదండి. కాకపోతే మా కార్యకర్త మనోభావాలు దెబ్బతింటాయి. చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచం అంతా తెలుసు, లోకేష్ గారి గురించి ప్రపంచం అంతా తెలుసు, పవన్ కళ్యాణ్ గురించి లోకం అంతా తెలుసు. ఎవరు నమ్ముతారు? కానీ మా కార్యకర్త ఆవేశం ఆగదు కదా. నన్ను నమ్ముకున్న ఒక కార్యకర్తలు ఏమనంటే, నేను మనసులో గాంధీ మహాత్ములా ఉన్నా నా కార్యకర్త ఉంటాడు కదా. అప్పుడు చూసారు తప్పే, చాలా హైదరాబాద్లో తెలియదు ఎందుకు రామ్ గోపాల్ ఇంట్లో తలిపేసి బంధించారు, పిరికొని పారిపోయి బ్యాక్ డోర్ ఎందుకు పారిపోయినాడు. అలాంటివి వస్తాయన్న భయం, ఆందోళన రాకూడదు. థియేటర్లు రిలీజ్ చేస్తారు, థియేటర్లు ఏమైనా జరిగిందనుకోండి వాళ్ళు నష్టపోతారు, అది మాకు బాధే కదా. ఏ థియేటర్ అయినా ఏ యజమాని మా కుటుంబమే కదా, వాళ్ళు నష్టపోకూడదని. అంచేత ఆ రకంగా తప్ప ఈ బోగ్గడ్ సినిమా వలన మాకేమీ క్యారెక్టర్ పోద్దనో, ప్రజలు నమ్ముతారనో, ఈ రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని ఆంధ్రప్రదేశ్లో ప్రధానికులు లేరు. ఫుల్గా తాగేసి ఆడవాళ్ళకి చెప్పుల కింద
అంటే ఆడవాళ్ళని కించపరచడం కాదు, దిగజారుడుగా చూస్తున్న వ్యక్తిని. అంచేత ఈ సినిమాల వల్ల మాకే ఇబ్బంది లేదు, ప్రజల్లో కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడకూడదు, థియేటర్లో కూడా ఇబ్బంది పడకూడదు. ఒకవేళ సినిమా విడుదలయ్యే దశకు వస్తే కనుక ఎలాంటి అంశాలు ఆ సినిమాలో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బాలయ్య బాబు సినిమా తీశారు ఎన్టీ రామారావు గురించి, ఏ పనిని కామెంట్ చేశారా? మహానటి సావిత్రి సినిమా తీశారు, ఆ యాక్టర్కే ఎంతో ఇమేజ్ పెరిగింది. అలాగే చాలామంది సినిమాలు తీశారు, మేము ఎప్పుడు కామెంట్ చేయలేదు. వ్యక్తుల మీద తీసుకోండి, బయోగ్రఫీ తీసుకోండి, దాన్ని మేము హర్షిస్తాం. కానీ ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా ఎదుటి వ్యక్తిని డ్యామేజ్ చేయాలని సినిమా రంగాన్ని వాడుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఒక రామ్ గోపాల్ తప్ప ఎవరు చెయ్యరు. సినిమాలు తీయమంటున్నాం మేము. ఎందుకు మహానటి సినిమా నేను 3 సార్లు చూశాను, ఇప్పుడు చూడాలనిపిస్తుంది నాకు. మా ఎన్టీ రామారావు బొమ్మ, మా అన్నగారి సినిమా 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూశాను. మా బాలయ్య బాబు తీశారు. అలా ఎవరు బయోగ్రాఫ్ తీసినా గాంధీ గారి సినిమా ఎన్నిసార్లు 100 వేలు వేల లక్షల మంది కోట్ల మంది చూశారు. ఇంచేత అలాంటి బయోగ్రఫీ తీసుకోండి, ఎవరు కాదనరు, హర్షిస్తారు. నువ్వు జగన్మోహన్ బయోగ్రఫీ తీసుకో, మేము కాదనం. కానీ అందులో చంద్రబాబు నాయుడు పాత్ర పెట్టే హక్కు ఎవరికి ఇచ్చాడు? వీడికి, ఈ పనికిమాల కొడుక్కి. లోకేష్ గారు పెట్టే హక్కుని ఎవడిచ్చాడు? పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టే హక్కుని ఎవడిచ్చాడు నీకు? అందుకే నీకు జాగ్రత్తగా ఉండమని రామ్ గోపాల్ గారికి వార్నింగ్ ఇస్తున్నాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మ కల్పితాలతో సినిమా నిర్మాణం అనేది చేస్తున్నారు. అలాగే ఓవరాల్గా చూస్తే కనుక లోకేష్ పాత్రని అలాగే చంద్రబాబు స్థాయిని దిగజార్చే విధంగా ఆ సినిమాలో సన్నివేశాలు ఉండే అవకాశం ఉంటుంది. కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతారు, అలాగే దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే సినిమాను ఆపేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి బండారు చెప్తున్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ తీసేటువంటి సినిమాల వల్ల ఓటర్లకు కానీ లేకపోతే ఎన్నికల్లో కానీ ప్రభావం ఏమాత్రం ఉండదనేది బండారు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.